వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరులు కురిపిస్తున్న బోడ కాకరకాయ. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వర్గపోరు. నేటి నుంచి కురవిలో సిపిఐ మైబాద్ జిల్లా మహాసభలు. డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంథని మున్సిపాలిటీ పరిధిలో 10 కోట్ల నిధులతో శనివారం మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదటగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్, చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధునాతనమైన డిజిటల్ క్లాసులను, లైబ్రరీని ప్రారంభించారు. పట్టణంలోని 2 చెరువులు ఆధునీకరణ పనులను, మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గంగపూరి పరిధిలో 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. బ్యూటిఫుల్ ఏరియా ప్లాన్ చేస్తున్నాం. క్లీన్ చేసేంత చేయకుండా దానికి ఏం లాభం ఉంటుంది? స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ దయచేసి మీరందరూ కూడా కూర్చోవలసిందిగా మనసుతో కోరుతున్నాం. కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం కార్యక్రమం పాఠశాలకి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అందరూ పెడతామని చెప్పినాం. ప్రభుత్వం వచ్చింది. ఓ పరంగానైతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది, ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ధైర్యం కోల్పోకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి చేసే కార్యక్రమ భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు దాదాపు 60,000 వరకు నింపుతూ మీ డిఎస్సీని కూడా నిర్వహించడం జరిగింది. మీ టీచర్ల ప్రమోషన్లు కానీ, మీ టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల విజ్ఞులందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరం కూడా కోరుతాము. ఈనాడు విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరిమలందరూ కూడా ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న ధర్మిల వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను. మొదటగా ఇప్పుడే మా విలేకరు సోదరుడు ఇప్పుడు గట్టి కాల్చాడు. ప్రైవేట్ పాఠశాల నుంచి ఈరోజు ఈ జెడ్పీ స్కూల్లో, గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. 25 అడ్మిషన్లు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావటం, ఇదే స్కూల్కి రావటం
మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మేము మన సమీక్ష చేసినప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ రావడానికి కారణం ఓ రోజు ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి స్వయాన విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాల విద్యను పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. ఆ తరుణంలో నేను ఈ ప్రాంతాన్ని నుంచి శాసనసభ్యుడిగా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాకు మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో ఉండే అవకాశం ప్రజలందరూ ఇచ్చారు. గడిచిన 10 సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది ఆనాటి ప్రభుత్వం. సరే, విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ఉపాధ్యాయుల మరి ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు మా ఉపాధ్యాయ సంఘాలు కొంతమంది వచ్చి మాకు కొంతమందికి ప్రమోషన్లు కావాలని కొంతమందికి ట్రాన్స్ఫర్లు కావాలని అడుగుతున్నారంటే వారికి మా పైన ఉన్న నమ్మకమే. ఏ నమ్మకం? ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్టుతో గత 3 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వమిత్ర చౌహాన్ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తన సోదరి రోహిత గాంధీతో కలిసి ఎర్రచందనం మొక్కలు నాటారు. అజ్జీవన్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద దుర్గామాత అమ్మవారి ఆలయ కమిటీ వారి అభ్యర్థన మేరకు నూతన పార్కు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో శనివారం సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు మొక్కలు నాటి నూతన పార్కు పనులను ప్రారంభించారు. సరే సరే ఓకే అజ్జీవన్ నడుతుందంటే ఓకే సార్ చూడండి సార్ హలో 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 అక్కడ సార్ 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 ఇది జితేంద్ర అది కూడా చేయాలి, తీసుకోవాలి, ఎవరి లోకంటే అది చేసుకోవాలి. ఇది సార్ ఇంట్రెస్ట్ కాబట్టి సార్ పేరు పెట్టండి. అంటే ప్రాజెక్ట్ కూడా వస్తుంది కాబట్టి
18 మెగావాట్ పవర్ హౌస్ ఈ వదిలో ఉన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉన్న కమిటీ ఇంట్రెస్ట్ దాదాపు మేము ఇక్కడ ఉన్నప్పటి నుంచి టెంపుల్ ఉండేది. ఇది బాగా జనాదరణ పొందిన టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ ప్రిన్సెస్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టెంపుల్ కమిటీ మెంబర్ సభ్యులు, అలాగే ఆజీవన్ సింగరేణి యాజమాన్యం మీద డిపార్ట్మెంట్ హెడ్ అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు ముందుగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. సో అట్లాగే మన సింగరేణి కాలేజీలో హైవే పక్కన ఉంది. సింగరేణి కాలేజీలో టెంపుల్ అయితే ఫర్ ఎవర్ కాబట్టి దీన్ని ఇట్లాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి, అలాగే ఫర్దర్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి, దీనికి ఆ అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి దీనికి ఉన్న అందరినీ కూడా బాధ్యులైన అందరినీ కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ. మా దగ్గర చంద్రబాబు కోవట్లు ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. చంద్రబాబు కోవట్లు ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు హైదరాబాద్లో దందాలు చేస్తున్నారు. ఆ కోవట్ల ఇళ్లకు నల్ల కనెక్షన్, కరెంటు కనెక్షన్ కట్ చేస్తే వాళ్ళ చంద్రబాబు దగ్గరికి వెళ్లి బనక చెల్లని ఆపమని అడ్డుకుంటారు. ఈ ఆంధ్రులకు మంచిగా చెప్తే వినరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనిరుద్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ వాళ్ళే. ఆ కోట్లకి మొత్తం నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి. మన లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ వాళ్ళే. ఆ కోట్లకి మొత్తం నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టగోష్ఠి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ను పరామర్శించడానికి వెళ్లిన ముఖ్య నేతలతో ఇష్టగోష్ఠి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న కేసీఆర్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ ఆనంద ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మురళీరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ముదునూరి ప్రసాద్ రాజు గారి అధ్యక్షతన జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల గారికి, నూతనంగా నియమితులైనటువంటి భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరాయుడు గారికి, అదేవిధంగా గుడాల గోపి గారికి, శాసన మండలి సభ్యులు కౌరు శ్రీనివాస్ గారికి, సిరిగౌడ నరేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి అనుబంధ సంస్థల నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు,
పేరుగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పత్రికా సోదరులకు కూడా ఇక్కడ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంవత్సర కాలం అయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు జరపకుండా అన్ని హామీల్ని తొంగలో దుక్కి ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు జరుపుతా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులను చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అక్రమ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైల్లో వేయడం, ఇదే తప్ప ఏదో ఒక్క అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో అంత అరాచక పాలన జరుగుతుంది. ఏదైతే జనం నిలదీస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ గ్రహించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మహోత్తరమైన కార్యక్రమం ప్రతిపక్ష నేతగా పాలక పక్షం ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి. ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి భవిష్యత్తు గ్యారంటీ కాదు కదా, భవిష్యత్తుకి మోసానికి గ్యారంటీగా ఉంది అని ఇది ప్రజలకు వివరించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అది మొన్న రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఇక్కడ మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా వివరిస్తారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ఒక భారీ స్థాయిలో మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అదేవిధంగా మండల స్థాయిలోని గ్రామ స్థాయిలోని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని సిగ్గొచ్చే విధంగా ఏదైతే హామీలు అమలు చేయలేదో ఇవన్నీ అమలు చేసే విధంగా కూడా నిరంతరం పోరాడే విధంగా మనం ముందుండాలని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు ఈ కార్యక్రమాల మీద. అదేవిధంగా అనేక సూచనలతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తే మన తల్లికి వందనమని అది కూడా పూర్తిగా కాకుండా అరకొరకంగా చేసి లక్షలాది మంది మహిళలకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఏ ఒక్క హామీని అమలు జరపలేదు. ఈ రోజు రాష్ట్రానికి దేశానికి ఎన్నుకోనటువంటి రైతుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ₹1 పాపాన్ని అదే బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ రోజు ఇచ్చేరా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా యువతకి ₹3,000 ఇస్తాం, లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి ఓట్లేయించుకున్నారు. ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. అన్ని విధాలుగా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయి. ప్రజలు దీనికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుపరి పరిపాలన ఉండాలన్నా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పాలన రావాలి, అందరూ బాగుండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. మనం కూడా ఉత్సాహంగా ఉండి ప్రజల పక్షాన్ని పోరాడితే వాళ్ళకి కొంత న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. దీన్ని మనందరం కూడా బాధ్యత తీసుకుని ఒక పెద్ద విఫలంగా దీన్ని చేయాలని కూడా మీ అందరినీ కోరుతాను. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎన్నో పథకాలు ఉంది మన గవర్నమెంట్ లో, అన్ని పథకాలని కూడా ఆమేసి ఆన్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నటిని కూడా మనం దీని ద్వారా ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రభుత్వం మెడల నుంచి మనం ఇచ్చే మార్గంగా చేయాలని కూడా మీ అందరినీ మనం చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కాలువ నాగేశ్వరరావు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ హామీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు. ఇవన్నీ పథకాలు అమలు. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వర్గపోరు. తెల్లం వెంకట్రావు వర్సెస్ పోదం వీరయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పోదం వీరయ్య సంచలన వ్యాఖ్యలు. దమ్ముగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పోదం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు, వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చాడు. ఆయన రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే వెంకట్రావు ప్రవర్తనతో పార్టీకి మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసానికి కూడా భంగం కలుగుతుంది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తానని పోదం వీరయ్య అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నన్ను మీకాడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు. మరలా పక్కా పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం. అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏదున్నా ఏది లేకపోయినా
ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. ఇట్లా ఎలాంటి పురపంచాలు లేవు. ఇక్కడ ఏదో మనం నీతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముడు చెప్పాడు ఏది కాశీనగర్ మన సున్నంబట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా 25-26 లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని మన పార్టీకి వచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు. ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ధోరణే, వారి లెటర్ పేరు ధోరణే మనకి ఇవ్వాలి. అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం, కాంగ్రెస్ వాదులం, మరి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టినందుకు అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగాలి, ఆయన జాత జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయన అయ్యే జాగిరి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన అందరి జాగిరిది, ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి. కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే ఆయనతో వచ్చిన వాళ్ళకు కూడా ఇంత మేము కాదనేది లేదు. కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇండ్లు అన్ని ఇసుకొని మనందరినీ రోడ్డు మీద చెప్తే మనమేమో ఊరుకోమో. రేపు జరిగే సంస్థాగత ఎన్నికలలో ఇక్కడనే కూర్చొని మనకెన్ని వాళ్ళకెన్ని అనేది కూడా మాట్లాడి మీరు నిష్పక్షపాతంగా ఎలక్షన్లో నిలబడతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, నేను ఎప్పటికీ ఎల్లవేళ్ళు ఇక్కడనే ఉంటున్నా. గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్దాలు చెప్పి నేను మీ దగ్గర అంత 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు అనే మాటని పదే చెప్పి మీకు ఆ తప్పుడు సమాచారంతో ఈరోజు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో మన చేతులతోటే మన కడుపులో మనం మట్టిపోసుకోవడం జరిగిందనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఏం పీకుతారు అనేది చెడు మాట కాదు. దీనికి హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే క్యా ఉడుకుతాడా అనే అర్థం. నేను తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నా. ఫ్లో వచ్చినప్పుడు ఏం చేయలేను. కవితకు, కేటీఆర్కు, భార్యకు క్షమాపణ చెప్పను. ఫ్లోలో వచ్చిన మాటలను మనసులో తీసుకోవద్దు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం మీడియాకు వివరించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, హిందీలో క్యా ఉఖాడ్ రహే, సో దానిలో ఏం డెరోగేటరీ లేదు నుంచి ఒక ప్రెస్ రిపోర్టర్ క్వశ్చన్ అడిగినాడు. అప్పుడు కవిత కూడా ఇంట్రెస్టెడ్ జూబ్లీ సెలెక్షన్ అని చెప్పినాను. సో నేను చెప్పిన కవిత ఏం పీక్తుంది, ఇది నా స్లాంగ్ లాంగ్వేజ్. సో తెలుగు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా అండ్ అది ఫ్లోలో వచ్చేసింది. సో పీక్తున్నా అని ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఖాడ్ రహే, సో దానిలో ఏం డెరోగేటరీ లేదు. నేను మహిళలకు అట్మోస్ట్ రెస్పెక్ట్ చేసే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్. సో ఇది నా స్టైల్ ఆఫ్ భాష. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇట్లనే చెప్పేస్తా. సో కేటీఆర్ పెళ్ళం ఇది చెప్పేస్తా, కవిత. సో మేడం ఏమంటున్నారంటే మీరు రెస్పెక్ట్గా శ్రీమతి గారు, జీ అది యూజ్ చేయాలి. సో ఇది నా భాష, ఈ స్టైల్లో నేను ఫంక్షన్ చేస్తాను. సో నాకు ఏం డెరోగేటరీ ఎక్కడ కనిపించలేదు. ఏం పీక్తారు, వాట్ ఈజ్ రా అని అడిగినా నేను. కానీ తప్పకుండా కొద్దిగా గారు, జీ అది నేను యూజ్ చేయాలి. కానీ నేను పూర్తిగా గ్యారంటీ ఇయ్యను. రైట్, ఆ ఫ్లోలో ఎట్లా ఉంటుంది అట్లనే మాట్లాడతాం. ఓకే. సో నేటి నుంచి కురవిలో సిపిఐ మహబూబాబాద్ జిల్లా మహాసభలు. ఈరోజు ఉదయం 11 గంటలకు మహాప్రదర్శన. కామ్రేడ్ లియాఖత్ అలీ, కామ్రేడ్ సురేందర్ కుమార్ మైదానం ప్రాంగణంలో బహిరంగ సభ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రేపు కామ్రేడ్ పోగుల శ్రీనివాస్ గౌడ్ ప్రాంగణంలో ప్రతినిధుల సభ.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.